ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్య వివాదంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, కుట్రదారులు ఎవరు? ఒక సినిమా అందరూ చూసే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించారు అన్నయ్య సినిమా. అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి పైన శరత్ బాబుకి కోపం ఉంటుంది. శరత్ బాబుకి చిరంజీవి పైన కోపం ఉండడంతో ఏం చేస్తాడు అంటే కక్ష తీర్చుకోవడానికి ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రవితేజ అలాగే వెంకట్, ఆ ఇద్దరు తమ్ముళ్ళు కూడా చేరదీస్తాడు, మంచి ఉద్యోగం కల్పిస్తాడు, మంచిది ఉన్నత స్థాయిని కూడా కల్పిస్తాడు. కరెక్ట్ టైంలో ఇద్దరిని ఉద్యోగంలోంచి పీకి పడేస్తాడు. తద్వారా చిరంజీవి గారు పాపం రోడ్డున పడతారు, తమ్ముళ్ళు కూడా రోడ్డున పడతారు. ఆ విధంగా చిరంజీవి గారి పైన కక్ష తీర్చుకోవడానికి ఆయన నేరుగా గన్నుతో కాల్చకుండా ఆయన ఇద్దరి తమ్ముళ్ళ మీద గన్ పెట్టి చిరంజీవి గారిని కాలుస్తారు. ఇది అక్కడ సినిమా స్టోరీ. ఇక్కడ కూడా ఆ స్టోరీని అన్వయించుకోవచ్చేమో. అదేమో అన్నాదమ్ముల అనుబంధం అనుకోండి, మరి ఇక్కడ గురువు శిష్యురాల సంబంధం అనాలా, సహజీవనం అనాలా, ప్రేమాయణం అనాలా, కండకావరం అనాలా, కామం అనాలా, ఇదంతా కూడా కోర్టులు తేలుస్తాయి, పోలీసులు తేలుస్తారు. కాదే ఇక్కడ ఒక సారూప్యత అయితే ఉంది. జానీ మాస్టర్ పైన కక్ష తీర్చుకోవడానికి, జానీ మాస్టర్ పైన అక్కసు తీర్చుకోవడానికి కొంతమంది, అది మరి ఆయన పైన కోపంగా ఉన్న ఇండస్ట్రీలో ఇప్పటిదాకా వెలుగులోకి రాని సీనియర్ కొరియోగ్రాఫర్ల, లేదంటే కొంతమంది సినిమా హీరోల, లేదంటే రాజకీయ కారణాల, రాజకీయ పార్టీల కారణాలు ఏదైనప్పటికీ కూడా జానీ మాస్టర్ పైన కోపం తీర్చుకోవడానికి ఆ 21 ఏళ్ల యువతి మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ భుజం పైన గన్ పెట్టి జానీ మాస్టర్ని కాల్ చేశారు అన్న ఒక వాదన కూడా నడుస్తూ ఉంది. ఒక వాదన కూడా, ఎందుకంటే గత 3 రోజులుగా కూడా నేను ఈ అంశానికి సంబంధించి రకరకాల వీడియోలు బాధితురాల తరపున చేస్తూ ఉన్నాను, జానీ మాస్టర్ తరపున వాళ్ళేమంటున్నారో ఆ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈ అంశంలో వెనక ఎవరెవరు ఉన్నారని వార్తలు వస్తామన్నాయో అవి కూడా చెప్తూ ఉన్నాను. చెప్తుంటే నన్నే బెదిరిస్తూ ఉన్నారు పరోక్షంగా. అసలు బెదిరింపులకు భయపడేవాళ్ళం కాదు కదా, గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రభుత్వాలతోనే పోరాడిన వాళ్ళం, ప్రభుత్వ పెద్దలతోనే పోరాడిన వాళ్ళం. సో ఇలాంటి బెదిరింపులకు భయపడను, కానీ వాడు బెదిరింపులు ఆపేస్తే మంచిది. సరైన సమయంలో అవన్నీ కూడా మరో నేతలో బయటపెడతాను సరైన టైంలో. అయితే ఇక్కడ ఈ వివాదం వల్ల ఎవరు నష్టపోయారు, అసలు ఎవరి కుట్ర ఉందని ఒకసారి చూసుకుంటే, జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు, గోవాలో హైదరాబాద్ తీసుకొచ్చారు, రహస్య ప్రాంతంలో విచారించారు, ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ కూడా విధించింది. చెంచులు కూడా జైలుకి జానీ మాస్టర్ని తరలించారు. అయితే ఈ సందర్భంగా జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ, నన్ను కుట్రలో కావాలనే కొంతమంది ఇరికించారు, నేను నిజాయితీగా బయటకు వస్తాను, ఖచ్చితంగా నా నమ్మకం నాకు ఉంది, ఎవరైతే నన్ను ఈ కుట్రలో ఇరికించారో వాళ్ళెవరిని కూడా నేను వదిలిపెట్టను అని ఒక 2 మాటలు మీడియాతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. అయితే బాధిత యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత అయితే ఇంకా మీడియా ముందుకైతే రాలేదు, మరి వస్తుందేమో వేచి చూడాలి. సో మొత్తంగా టోటల్గా చూసుకుంటే జానీ మాస్టర్ పైన కోపంతో మరి ఎందుకు కోపం వచ్చింది? ఆయన ఏమైనా రాజకీయ పార్టీలో ఉన్నారని కోపం వచ్చిందా? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అండదండలుగా ఉంటున్నారని కోపం వచ్చిందా? లేదా ఇండస్ట్రీలో మరేమైనా విభేదాలు, హీరోల మధ్య విభేదాలు, హీరో కుటుంబాలు, కొన్ని కుటుంబాల మధ్య విభేదాల్లో జానీ మాస్టర్ని బలి పశువుని చేశారా? ఇలా రకరకాలుగా నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక్క అంశం గమనించాలి. ఏదో నిర్మాణ సంస్థ ఆ అమ్మాయికి మా సినిమాల్లో అవకాశం కల్పిస్తామని ముందుకొచ్చిందంట, అభినందనీయమే. కానీ ఇక్కడ ఇద్దరి జీవితాలని, ఇద్దరి కెరీర్ని ఎందుకు నాకు నాశనం చేసినట్లు అనిపిస్తూ ఉంది. ఇద్దరు కెరీర్ని, అటు జానీ మాస్టర్ కెరీర్ని, జానీ మాస్టర్ పైన కేసు పెట్టినా లేదంటే పెట్టించిన ఆ యువతి, ఆ అమ్మాయి జీవితాన్ని కూడా ఏమైనా నాశనం చేసేసారా? వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల కొరియోగ్రాఫర్ల మధ్య ఆధిపత్య పోరులో వీళ్ళిద్దరూ కూడా బలైపోయారా అనిపిస్తూ ఉంది. మళ్ళీ చెప్తాను, జానీ మాస్టర్ని ఏమీ వెనకేసుకొని రావడం లేదు. ఆ బాధిత యువతకి ఇప్పటికీ మేము అండగానే ఉన్నాం. కదా కొన్ని అంశాలు కొరియోగ్రాఫర్లా కొంతమంది పరిచయం ఉన్నారు, ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో కూడా నేను అందరితో కూడా మాట్లాడాకే మీ ముందుకు ఈ అంశాలు కొన్ని తీసుకొస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమైంది, జానీ మాస్టర్ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు బాగా. ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా జానీ మాస్టర్ అంత పాపులర్ ఎవరు అవ్వలేదు.
ఎవరు అవ్వలేదు. ఏకంగా ఉత్తమ కొరియోగ్రాఫర్, జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు, నేషనల్ అవార్డు ప్రకటించారు. ఇదేమి చిన్న విషయం కూడా కాదు కదా. నెల్లూరుకు చెందిన జానీ మాస్టర్ వాళ్ళ ఫాదరు లారీ డ్రైవర్ అట. అలా ట్రాలీ డ్రైవర్లో ఆయన కూడా తండ్రికి సహాయంగా క్లీనర్గా వెళ్ళేవాళ్ళట జానీ మాస్టర్. సో అక్కడ లారీ డ్రైవర్, క్లీనర్ ఆ స్థాయి నుంచి ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం దాకా వచ్చారు అంటే దీని వెనకాల చాలా పెద్ద కృషి ఉంటుంది కదా. నేను చిన్న విషయం కాదు. ఇండస్ట్రీలో చాలామంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఎందుకు సాధ్యం కాలేదు? నిరంతర శ్రమ, కష్టం ఇవన్నీ ఉండబట్టే జానీ మాస్టర్ ఈ స్థాయికి వచ్చారు. నిజంగా గొప్ప అంశం అది, గొప్ప అంశం. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తారు చెప్పండి, ఎంత కష్టపడితే. ఈ విషయంలో మాత్రం జానీ మాస్టర్ని ఒప్పుకొని తీరాలి. నేను అతను కష్టపడిన వచ్చిన అంశం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా, కేసు గురించి ఇప్పుడు మాట్లాడలేదు. కేసు కాదు. అలాంటి జానీ మాస్టర్ పైన సహజంగానే ఇండస్ట్రీలో ఎవరైనా ఎదుగుతూ ఉంటే కాళ్ళు పట్టుకుని కిందకు లాగుతారు. అది హీరోలైనా, హీరోయిన్లైనా, డైరెక్టర్లైనా, ఎవరైనా సరే ఇవన్నీ ఎక్కువ. ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ. ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి రంగంలో ఉంటాయి. అయ్యో, మీడియా రంగంలో కూడా ఉంటాయి, ప్రతి రంగంలో ఉంటాయి. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగాలు అన్ని చోట్ల ఉంటాయి. కాళ్ళు పట్టుకుని లాగేవాళ్ళే ఎక్కువ, వెన్ను తట్టి భుజం తట్టి ప్రోత్సహించేవాళ్ళు తక్కువ. సో ఇవన్నీ దాటుకుని ఒక సక్సెస్ ఒక వ్యక్తి సాధించాడు అంటే నిజంగా అతని నిరంతర కృషే కష్టమనే చెప్పాలి. సో ఇదే క్రమంలో చెప్పుకున్నాడు 2017లో డీ షోలో అమ్మాయి పరిచయం అయింది. 19లో ఈ టీంలో జాయిన్ అయింది. ఆ తర్వాత పలుమార్లు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన నా పైన అత్యాచారం చేశాడు. నేను మైనర్గా ఉన్నప్పుడే లైంగిక వేధింపులకు ఆయన గురి చేశాడు. మతం మార్చుకోమని కూడా, పెళ్లి చేసుకుంటాను కూడా నివేదించాడు అని ఆ యువతి ఫిర్యాదు చేసింది. కొంతమంది వచ్చారు లవ్ జిహాద్ అని. అసలు లవ్ జిహాద్ ఏంటి అంటే, ముస్లిం అయినంత మాత్రాన జానీ మాస్టర్ ఇవన్నీ తీసుకొచ్చేస్తారా? ఉగ్రవాదులు, లవ్ జిహాదీలు. నాకెందుకు అర్థం పర్థం లేదనిపిస్తుంది. నిజంగా అమ్మాయిని అడిగారా లేదా మతం మార్చుకో పెళ్లి చేసుకుంటాను అని? అవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాలి కదా. ఆ వాస్తవాలు బయటకు వస్తే విచారణలో నిజమే అని తేలితే అప్పుడు మీరు ఏదైనా చెప్పండి. ఒక ఫిర్యాదు ఆధారంగా లవ్ జిహాద్ కరెక్ట్ కాదేమో, అంటే అతని మతాన్ని చూసి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తాం. కేసు పూర్వాపరాలు, మైనర్ బాలిక పైన అత్యాచారం చేసడా లేదా, వేధించడా లేదా, వేధిస్తే ఏం శిక్ష పడాలి, ఇంతవరకు మాత్రమే ప్రస్తుతం మాట్లాడాలి. లవ్ జిహాద్కి ఇది సమయం కాదు, ఇంకా టైం ఉందనేది గుర్తుంచుకోవాలి. అతని మతం కూడా ఏమైనా ప్రాబ్లం అయిందా అనిపిస్తూ ఉంది. అతని మతం కూడా నేనేమి సపోర్ట్ చేస్తున్నానంటే, నేనే ముస్లిం కాదు, నేను హిందువుని, నేను సపోర్ట్ ఏం చేయట్లా. బట్ కేసు గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. నేను ఆల్రెడీ చాలా అంశాలు ప్రస్తావించాను. అమ్మాయి జానీ మాస్టర్కి అమ్మాయికి మధ్య గ్యాప్ రావడానికి కూడా ఒక నిర్మాణ సంస్థ, ఒక హీరో కారణంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 4-5 సంవత్సరాల పాటు జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆ యువతి పనిచేసింది. ఇద్దరు ప్రేమలో మునిగారు, ఇద్దరు బాగానే కలిసి ఉన్నారనేది కొంతమంది వెర్షన్. కలిసి ఉన్నారు, విజయవంతమైన పాటలకి ఇద్దరు కలిసి పనిచేశారు. ఇంతమంది హీరోలు, హీరోయిన్లు పరిచయం కావడానికి, పెద్ద పెద్ద సినిమాల్లో అవార్డు వచ్చే పాటల్లో పనిచేయడానికి ఆ అమ్మాయికి జానీ మాస్టర్ అవకాశం కల్పించారు. అదే క్రమంలో ముంబైలో కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పించారు. ఇక్కడ కూడా కార్డు ఇప్పించారు. అమ్మాయి కొరియోగ్రాఫర్ అవ్వాలని, హీరోయిన్ అవ్వాలని కోరిక అయితే ఆయనే వెనక్కుండి ఒక సినిమా కూడా అమ్మాయి హీరోయిన్గా ప్రకటించారు. ఏదో యథా రాజా తథా ప్రజా అని. అంటే ఎంకరేజ్ చేయడంలో మాత్రం బాగా ముందున్నారు. ఆ అమ్మాయిని ఒక స్థాయికి అయితే తీసుకొచ్చారు. జానీ మాస్టర్ సపోర్ట్ లేకపోతే ఆ అమ్మాయి ఇంత స్థాయికి వచ్చేది కాదు అని. బట్ ఏంటంటే కొన్ని ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక 5 ఏళ్ల పాటు ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తే ఆ తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు ఇస్తారు. బట్ 5 ఏళ్ళు పూర్తి కాకముందే అమ్మాయి నాకు కార్డు కావాలని అడిగితే జానీ మాస్టర్ వైఫ్ కూడా అసోసియేషన్లో కొంతమందితో ఫైట్ చేశారట, అమ్మాయికి కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వండి అని. అది విన్నాను నేను, అది కొంతమంది చెప్తే నేను విన్నాను. సో ఏది ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయికి అయితే సొంతంగా కొరియోగ్రాఫర్ అవ్వాలని కోరిక ఎవరికైనా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక నిర్మాత దగ్గర సహ నిర్మాత ఉంటే నేను పెద్ద నిర్మాత అవ్వాలని అతను కోరుకుంటుంది. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా పనిచేస్తూ ఉంటే నేను డైరెక్టర్ అవ్వాలని అతనికే ఉంటుంది. ఎవరైనా హీరో పక్కన సైడ్ హీరో ఉంటే నేను కూడా హీరో అవ్వాలని అతనికి ఉంటుంది. ఎన్నాళ్ళని ఒక డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా దశాబ్దాల పాటు పనిచేస్తారు, పనిచేయరు ఎవరు కూడా. అలా బయటకు వచ్చి పెద్ద పెద్ద డైరెక్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎల్లకాలం ఒకళ్ళ కింద అలా పనిచేయాలంటే కుదరదు. ఖచ్చితంగా బయటకు రావాలి, తమ అవకాశాలు తమ చూసుకోవాలి. ఇక్కడే వచ్చిందట తేడా. తను కొరియోగ్రాఫర్ అవ్వాలి, సొంతంగా వెళ్ళాలి అని. బట్ ఆ
యువతి వయసు 21 సంవత్సరాలే. అమ్మాయికి చాలా కెరీర్ ఉంది, 21 సంవత్సరాలు బొచ్చుడు కెరీర్ ఉంది. ఇంకొక 2-3 ఏళ్ళు పనిచేసి ఉంటే మరింత అనుభవం, నృత్యంలో మరింత అనుభవం సంపాదించి ఉండేదేమో. కానీ మొత్తానికి ఒక హీరో ఒక సినిమాలో ఛాన్స్ ఇవ్వడం, జానీ మాస్టర్ని విభేదించే అమ్మాయి ఆ హీరో పాటలకి వాటికి వీటికి పని చేయడం, అది ఇష్టం లేక జానీ మాస్టర్ కొంత నా దగ్గర నుంచి వెళ్ళిపోతావు, నా దగ్గరే పనిచేయాలి అని ఆ అమ్మాయిని కొంత అయితే టార్చర్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసిందట. ఫస్ట్ వెళ్ళి అమ్మాయికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలనే ఉద్దేశం లేదట, ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశాలని వెళ్ళి ఇలా నా అవకాశాలు జానీ మాస్టర్ దెబ్బతీస్తూ ఉన్నాడు, నేను అతని నీడ నుంచి బయటకు వచ్చి నా కెరీర్ ఏదో నేను చూసుకుంటా ఉన్నాను, మీరు ఆ జానీ మాస్టర్ని నిలువరించండి ఫిలిం ఛాంబర్లో మరి ఎవరి ప్రోద్బలంతో అక్కడ దాకా వచ్చిందో కూడా తెలియదు. బట్ ఫిర్యాదు చేస్తే వాళ్ళు జానీ మాస్టర్కి ఫోన్ చేస్తే జానీ మాస్టర్ అయితే కొంత కోపం వచ్చి రెక్లెస్గా సమాధానం చెప్పారట. ఇక అక్కడి నుంచి మొత్తం కథ అంతా మారిపోయింది. మరి వీళ్ళెవరికి సమాచారం అందించారో ఫిలిం ఛాంబర్లో తెలియదు, కానీ క్లారిటీ లేదు. వెంటనే పెద్దవాళ్ళు రంగంలోకి దిగేసి ఇలా అయితే కుదరదు, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి వాళ్ళు తేల్చేస్తారు, ఇక్కడ పంచాయతీ కష్టం అని చెబితే మొత్తం మారిపోయింది. అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం, మొత్తం అంతా కూడా రాయడం, ఇప్పుడు నేనైతే చెప్పానో మొత్తం కంప్లైంట్ అంతా రాయడం, ఇదంతా చకచకా కేసు నమోదు చేయడం, ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకురావడం, మొత్తం చకచకా జరిగిపోయినాయి. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి కెరీర్ ఒక ఏడాది పాటు ఇస్తారేమో, రేపు తర్వాత ఇంకెవరైనా నిర్మాణ సంస్థలో మరొకరో అవకాశం ఇవ్వాలంటే ఒకసారి ఆలోచిస్తారు. అరే ఈ అమ్మాయి అతని మీద కంప్లైంట్ చేసింది కదా, మన మీద కూడా కంప్లైంట్ చేస్తుందేమో, మన మీద కూడా ఆరోపణ చేస్తుందేమో ఒక భయం ఎవరికైనా సరే ఉంటుంది. సో తద్వారా రాను అవకాశాలు తగ్గిపోతాయేమో అని అనిపిస్తుంది. అలా అని నిన్ను వేధిస్తే, నిన్ను లైంగిక వేధించి నిన్ను టార్చర్ పెడితే అవకాశం ఇస్తా, నా దగ్గర నువ్వు ఇది చేయాలి అని డిమాండ్ చేస్తే బయటికి రావద్దని కాదు, ఖచ్చితంగా బయటికి రావాలి, చెప్పు తీసుకుని కొట్టాలి, బయటికి రావాలి, మన గొంతును విప్పాలి. మనలాగా మరికొంతమందికి, ఈ ఆడపిల్లలాగా మరికొంతమంది ఆడపిల్లలకి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలి, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇలా బయటకు గొంతుపెత్తే అవకాశాలు రావు, అది కాదు నా వెర్షన్. ఎవరికో ఉన్న కక్షకి వాటికి బలి కావద్దు. మీకు నిజంగా అన్యాయం జరిగితే పోరాడండి, మేము అండగా ఉంటాం, పోరాడండి, ఖచ్చితంగా అండగా ఉంటాం. అంటే ఎవరో కుట్రలకి, ఎవరో కక్షలకి బలైపోయి వాళ్ళ కెరీర్ నాశనం అయిపోయి, మీ కెరీర్ నాశనం అయిపోయి, ఇది ఇక్కడ ఇండస్ట్రీలో ఇక్కడే వర్తించదు, అన్ని చోట్ల వర్తిస్తుంది, అన్ని రంగాల్లో కూడా వర్తిస్తుంది. సో మొత్తంగా ఇది చూద్దాం. మరి బాధిత యువతికి ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, న్యాయం జరగాలి. జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ అంశంలో మొత్తం నిజాలన్నీ కూడా బయటకు రావాలి. కుట్రదారులు ఉన్నారు, చెప్తాను రాబోయే రోజుల్లో ఎవరు నన్ను బెదిరించాలని ట్రై చేస్తూ ఉన్నారు, అవి కూడా బయట పెడతాను. నేను మాత్రం నిజం మాత్రమే మాట్లాడతాను, నిజం మాత్రమే. కాకపోతే నేను వాళ్ళ వెర్షన్ ఇలా ఉంది, వీళ్ళ వెర్షన్ ఇలా ఉంది, అన్ని వెర్షన్లు మనం చెప్పుకోవాలి కదా. అది రేపు పోలీసులు కోర్టు నిజంగానే జానీ మాస్టర్ దోషి అని తేలిస్తే, అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ విధంగా వేధించాడని తెలిస్తే జానీ మాస్టర్ మీద మామూలుగా కాదు అని నేనే వీడియో చేస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.